ప్రభుత్వాలు ఉద్యమాలను ప్రజల మనోభావాలను గుర్తించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్లతో జరపాలని డిమాండ్ చేస్తూ బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపట్టారు. పరిషత్ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలకు పిలుపునిచ్చామన్నారు. ప్రభుత్వం వెంటనే ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కంటే ముందే 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లలో అన్యాయం జరిగిందని, ఇప్పుడైనా 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోవాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేలాది మందితోటి ఈరోజు హైదరాబాద్లో బషీర్బాగ్ నుంచి అంబేద్కర్ వరకు విగ్రహం వరకు పెద్ద ర్యాలీ జరపడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రంలో దాదాపు 200 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రోజు ధర్నాలు, ప్రదర్శనలు, దీక్షలు జరుపుతున్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని, ప్రజల మనోభావాలను గుర్తించాలి. గతంలో చెన్నారెడ్డి, వెంగళరావు లాంటి ముఖ్యమంత్రులు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, టి అంజయ్య ఒక్క ఉద్యమం చేస్తే పిలిచి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్ పరిష్కరించారు. అందుకే ఈరోజు వేలాది రాష్ట్రాలు, గురుకుల పాఠశాలలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వేరే రాష్ట్రాల్లో లేని మన దగ్గర ఇక్కడ పెట్టినామంటే ఉద్యమాల ద్వారా మాత్రమే తప్ప ఇంత ఉద్యమం 1 ఇయర్ నుంచి దాదాపు 100కి పైగా ధర్నాలు చేశాం, దీక్షలు చేశాం, సత్యాగ్రహ దీక్ష చేశాం, ధర్మదీక్ష చేశాం, న్యాయ దీక్ష చేశాం, ఆఖరికి బంద్ కూడా జరిపాం. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిపి బీసీలకు 42% మీద ఇవ్వడానికి ముందుకు రాకపోవడం చాలా అన్యాయం, శోచనీయం.